నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారి ప్రధాని కలవనున్న సీఎం। బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు। తెలంగాణలో 3 స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పొచ్చంటూ ఎద్దేవా। గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పిలుపు। తమ కూతుర్ని తొలిసారి పరిచయం చేసిన రణ్బీర్ ఆలియా భట్ దంపతులు। తెల్లటి గౌన్ లో ముద్దుగా కనిపించిన చిన్నారి। వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు। తొలిసారిగా కార్యక్రమానికి హాజరు కాని రాధా। కల్లూరు గ్రామంలో ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు। గుంటూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్। బ్యాటింగ్ చేసి అలరించిన సీఎం। హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్ రద్దు। ఆన్లైన్ టికెట్ల విక్రయాలు నిలిపివేత। వ్యూహంపై హైకోర్టుల విచారణ వాయిదా। నేడే భారత్ దక్షిణాఫ్రికా టెస్టు। భారత్ ను ఊరిస్తున్న సఫారీ టెస్ట్ సిరీస్। ఇక వివరాలకు వెళ్దాం। తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క కలిసి ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు। ప్రత్యేక విమానంలో వీరు అస్థినాకు బయలుదేరుతున్నారు। ప్రధాని మోడీని కలిసేందుకు వీరికి అపాయింట్మెంట్ ఖరారైంది। మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా వీరు భేటీ కానున్నారు। కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు। పొరుగు రాష్ట్రాల వారు తన నాయకత్వం కోరుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ సెటైర్లు పేల్చారు। బీఆర్ఎస్ ను భవిష్యత్ రహిత సమితిగా తెలంగాణ ప్రజలు నిర్ణయించారని రాములమ్మ ఆరోపించారు। ఈ నెల 28 నుండి జరిగే గ్రామ సభల్లో అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు। కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీ సర్పంచ్ ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్నాడని భూపాల్ రెడ్డి విమర్శించారు। మంజూరు మేము చేయలేదు, అధికారులు గవర్నమెంట్ చేసింది, గత గవర్నమెంట్ చేసింది, మంజూరు చేసింది। ఆ మంజూరు చేసిన వాళ్ళందరూ కూడా అర్హులైన వాళ్ళే ఉన్నారు। ఈ అర్హులైన వాళ్ళందరూ కూడా ఇప్పటికే అక్కడక్కడ ఇల్లు కూడా కట్టుకోవడం కూడా జరిగింది। వాళ్లకు తొందరగా బిల్లులు ఇవ్వాలి అని చెప్పేసి మీరందరూ కూడా వచ్చి అక్కడ గ్రామ సభల్లో పాల్గొని గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం। మా బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కొరకని పోరాటం చేసి తెలంగాణ ప్రజల స్థితిగతులు మార్చే కొరకని ప్రయత్నం చేసినాం, కొట్లాడినాం। కేంద్రం మెడల్ నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం। మాకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల కొరకని కష్టపడి ప్రజలకు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అన్ని కూడా మెరుగుపరిచినాం, అభివృద్ధి చేసినాం, అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిపించినాం ఈ రాష్ట్రాన్ని। మాది పోరాటం చేసే పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఇవన్నీ ప్రభుత్వం నుంచి రావాల్సిన వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేసి మరి కాంగ్రెస్ నాయకుల మెడల్ వంచి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టే కొరకని మేము ప్రజలకు అండదండం ఉంటాం। 100% రెగ్యులర్ గా ప్రజల కొరకు పోరాటం చేస్తాం। తెలంగాణ కొరకు ఏ రకంగా అయితే పోరాటం చేసి సాధించినాము ఇక్కడ కూడా తప్పకుండా పోరాటం చేస్తాం। కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళా ఇంకా ఎంపీ ఎలక్షన్లు గెలుచుకుందాం, సర్పంచ్ ఎలక్షన్లు గెలుచుకుందాం అని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నారు। ఆ డ్రామాలు సాగనీమం। మీరు ప్రజలందరికీ మేము అండదండం ఉంటాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా నిరుత్సాహపడకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే వాగ్దానాలు సాధించుకునే కొరకని మీరందరూ కూడా సైనికుల్లాగా నడవాలి। మీకు రావాల్సినవి కూడా మీరు పోరాటం చేసి సాధించుకోవాలి। ఆ పోరాటంలో భాగంగా మేము కూడా మీకు అందరికీ అండదంగా ఉంటామని చెప్పేసి ఈ కార్యకర్తలందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పేసి మీరు కూడా బాలీవుడ్ కలర్ఫుల్ కపుల్ రణ్బీర్ కపూర్ ఆలియా భట్ దంపతులు ఏడాదిన్నర తర్వాత తొలిసారి తమ గారాల పట్టి రాహాను బయట ప్రపంచానికి పరిచయం చేశారు। క్రిస్మస్ వేడుకల్లో భాగంగా తమ అందాల కూతుర్ని సోమవారం మీడియా ముందుకు తీసుకొచ్చారు। వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్ లో రంగ విగ్రహానికి ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో రంగ కూతురు ఆశ, రాధా భార్య పుష్పవల్లి కూడా పాల్గొన్నారు। వంగవీటి రాధా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు। నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం కుంటాల మండలం కల్లూరు గ్రామంలో దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు।
చండీ హోమం, అన్నదానం చేశారు. భక్తులు తండోపతండాల్లో తరలి వస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ను సీఎం జగన్ ప్రారంభించారు. సీఎం కాసేపు క్రికెట్ ఆడి ఆలరించారు. బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి బౌలింగ్ చేయగా జగన్ బ్యాటింగ్ చేశారు. మంత్రి రోజా కీపింగ్ చేశారు. 47 రోజుల క్రీడా సంబరం నిర్వహించనున్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు జరగనున్నాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో తలపెట్టిన సన్ బర్న్ ఈవెంట్ ను నిర్వాహకులు రద్దు చేశారు. బుక్ మై షోలో దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాలను నిలిపివేసింది. ఈ వ్యవహారంపై ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై విచారణ వాయిదా పడింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. టెస్టు సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 2 టెస్టుల్లో తలబడుతున్నాయి. మొదటి టెస్టు ఇవాల్టి నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో తొలిసారి ప్రధాని కలవనున్న సీఎం. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శలు. తెలంగాణలో 3 స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పొచ్చంటూ ఎద్దేవా. గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పిలుపు. తమ కూతుర్ని తొలిసారి పరిచయం చేసిన రణ్బీర్ ఆలియా భట్ దంపతులు. తెల్లటి గౌన్ లో ముద్దుగా కనిపించిన చిన్నారి. వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు. తొలిసారిగా కార్యక్రమానికి హాజరు కాని రాధా. కల్లూరు గ్రామంలో ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు. గుంటూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. బ్యాటింగ్ చేసి అలరించిన సీఎం. హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్ రద్దు. ఆన్లైన్ టికెట్ల విక్రయాలు నిలిపివేత. వ్యూహంపై హైకోర్టుల విచారణ వాయిదా. నేడే భారత్ దక్షిణాఫ్రికా టెస్టు. భారత్ ను ఊరిస్తున్న సఫారీ టెస్ట్ సిరీస్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.